డిసెంబర్ 2 అంటే నెల రోజులు కూడా లేదు. కానీ దీని మీద సీరియస్ ఎంక్వైరీ జరగాలనేది హైకోర్టు నిర్ణయం తీసుకుందనేది ఒక ఛానల్ అయింది అది బయటకు వచ్చి. అసలు చట్టవిరుద్ధంగా లోక్ అదాలత్లో ఎలా రాజీ కుదుర్చుకున్నారని కీలకమైనటువంటి ఘాటైన వ్యాఖ్యలు చేసినప్పుడే ఈ కేసు చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మనలాంటోళ్ళు అంటే ఎంత ఉరుకులు పరుగులు పెట్టాలి. అటువంటిది 2 సార్లు ఇటు సిఐడి వాళ్ళని ఒకసారి అటు టీటీడీ బోర్డుని ఒకసారి మనం అప్పుడు కూడా డిబేట్ చేసాం. ఏంటి ఆ 2 సందర్భాల్లో వారం రోజుల వ్యవధిలో ఇద్దరికి మొట్టికాయలు వేసింది. ఒకసారేమో సిఐడి పర్టికులర్ పర్సన్కి ఇచ్చేసి అవి ఇమ్మీడియట్గా రికార్డ్స్ని ఇచ్చేయమంటే మళ్ళీ అది కోర్టు ముందుకు వచ్చే వరకు సిఐడి ఏమని చెప్పింది, చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే మీరు ఎవరైతే అలొకేట్ చేశారో ఆ ఆఫీసరు ప్రస్తుతానికి సిఐడి అవైలబుల్గా లేడంటే ఆ విషయం మాకు వెంటనే చెప్పాలి కదా, ఇంకొక ఆల్టర్నేటివ్ ఆఫీసర్కి అపాయింట్ చేస్తాం కదా అని చెప్పేసి. అంటే అదొక అలసత్వం, అంటే అది డెలిబరేట్ డిలే అనేది కనబడుతుంది. రెండోది నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఈసారి టీటీడీ వంతు కౌంటర్ వేయాలంటే కౌంటర్ వేయడానికి మరో 1 వీక్ కావాలన్నప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అక్టోబర్ 27కి వాయిదా కోరినప్పుడు దానికన్నా ముందు 10 రోజుల ముందు మళ్ళీ ఇలాగే అనమాట. నిద్రపోతున్నారా అంది డైరెక్ట్గా టీటీడీ ఈఓలు లేకపోతే ఆఫీసర్లు నిద్రపోతున్నారా అని చెప్పేసి తప్పదు కాబట్టి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి కాబట్టి కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఇవ్వాలి కాబట్టి దాని పనిష్మెంట్ ఒక 20,000 కట్టమన్నారు. ఇది చూసాం. అంటే ఇదంతా కూడా ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా చాలా డెలిబరేట్గా దీన్ని సీరియస్గా తీసుకోకుండా నీరు కార్చాలనేది ఇండైరెక్ట్గా కనపడుతుందనేది ఈవెన్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. 3 మనం ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడుకున్నది ఈ పరగమని విషయంలో రవికుమార్ అన్న అతని మీద ఒక కన్నేసి ఉంచుతారుగా ఆటోమేటిక్గా. ఇతన్ని ఎప్పటికైనా మనం ప్రశ్నించాల్సి వస్తుంది. బాబు అవసరమైతే ఒకసారి మాట్లాడవచ్చు కదా అతని మీద. ఇప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోయినా రవికుమార్ మీరు కాస్త మాకు అందుబాటులో ఉండాలి, మీకే మేలు జరుగుతుంది దీని ద్వారా అని చెప్పేసి. అసలు రవికుమార్ అన్నవాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదంట. హైదరాబాద్లో ఉన్నట్టుగా సమాచారం ఉందంట. ఈ లోపల ఆచూకీ దొరికితే ఎక్కడ డిసెంబర్ 2 మనం నవంబర్ 6 అసలు నిందితుడు ఎక్కడున్నాడో తెలియదు. దానికోసం ఇప్పుడు ఫోన్ నంబరు వాట్ ఈస్ మ్యామ్? సార్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే కేవలం $900 మిస్ అయిపోయినటువంటి కేసు. 1985లోంచి ఒక వ్యక్తి డ్యూటీలో ఉండి తప్పు చేస్తుంటే ఎన్ని ప్రభుత్వాలు దాటి వెళ్ళిపోయినాయండి. కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే టీడీపీ ప్రభుత్వమా లేకపోతే వచ్చిన ప్రతి ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు దాటి వెళ్ళిపోయినాయి. ఈవెన్ దో రవికుమార్ని 4 కుమ్మితే అతనితో చేయించింది ఎవరు, చేపించింది ఎవరు, అతనితో కలిసి ఈ రోజుకి చేస్తుంది ఎవరు అనే విషయాలు బయటకు వస్తాయి. ఇలాంటి సందర్భాలలో నేను చెన్నైలో లేకపోతే మహారాష్ట్రలో చాలా కేసులు చూసినానండి. ఆ రవికుమార్ అనేవాడు కనపడ్డండి, కాలగర్భంలోకి వెళ్ళిపోతాడు. చాలా కేసుల్లో నేను చూసినాను. అదే రకంగా లోక్ అదాలత్లో కేసు క్లియర్ చేసుకునే మూమెంట్ లో అతను అక్కడ ఉంటేనే కేసు క్లియరెన్స్కి వస్తుందండి, నేను కేసు వెనక్కి తీసుకుంటున్నానండి అని. కానీ ఒక వ్యక్తి ఒక ₹100 చోరీ చేస్తే కోర్టు అతనికి ₹1,00,000 కట్టమంటదా, ₹1,00,00,000 కట్టమంటదా? కాదే. ఇప్పుడు చోరీ చేసింది ₹100 కదా. కానీ $900 చోరీ చేసిన వ్యక్తి 14 కోట్ల ప్రాపర్టీని టీటీడీకి ఎలా అయితే ఇచ్చేసినాడో అతని ఆస్తుల్లో 14 కోట్లు, అది కూడా మార్కెట్ వాల్యూ కాదు, దాని మీద ఉండే పేపర్ వాల్యూ. మార్కెట్ వాల్యూ 40 నుంచి 50 కోట్లు. పరకామణికి కౌంటింగ్ చేసి ఒక వ్యక్తి శాలరీ ఎంతో తెలుసా అండి? అతను కట్టే పన్ను ఎంతో తెలుసా అండి? అతను జీవితాంతం కష్టపడిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్, జీవితాంతం మొత్తంలో ఒక్క ఇల్లు లోన్ పెట్టి కొనగలిగి రిటైర్మెంట్తో ఆ లోన్ క్లోజ్ చేసినారు సార్. చిన్న స్థాయి పంచాయతీ సెక్రటరీ భారీగా నేను ఇంతవరకు ఇల్లు కొనుక్కోలేదు సార్. మేము నా న్యాయవాద వృత్తి వేరే విషయం, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళకి జీతం తప్ప వేరే గత్యంతరం ఉండదు సార్. రోజు జేబులో $900 పెట్టుకు వెళ్ళినా 40-50 కోట్లు ప్రాపర్టీ కూడా అవ్వదు సార్. కానీ అతని ఆస్తి 100 కోట్లు సార్. ఎవరికి బినామీ, ఎవరు చేపిస్తున్నారు? ఈ రవికుమార్కి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే ఇతనితో చేపిస్తున్న వారెవరో వివరాలు బయటకు వస్తే తెలుసా అండి? ఎన్ని గడపలు దాటిపోయిందండి, ఎన్ని ప్రభుత్వాలు దాటి వెళ్ళిపోయిందండి. అంటే స్వామి సొమ్మును కొట్టేద్దాం అనుకున్నారా?
ఇవాల్టి రోజు మా న్యాయ వ్యవస్థ ఉండబట్టి బతికింది కేసు అండి. ఓపెన్లీ సై ప్రభుత్వం కాదు బతికిచ్చింది, కేవలం న్యాయ వ్యవస్థ. ఇది లేకపోతే లోక్ అదాలత్లు ఇప్పుడున్న ప్రభుత్వం టిటిడి చైర్మన్లు కూడా కేల్కతం దుకాణం బంద్ చేసేసేవారు. 14 కోట్లు సీజ్ చేసేసినారంట. వీళ్ళ బాబులు సొమ్ము తీసుకొచ్చి పెట్టినారండి. మా స్వామి సొమ్ము మేమిచ్చిన డబ్బులు మీరెవరు కేసు క్లోజ్ చేయడానికి? నిన్న మొన్న గోపాల్ గౌడ్ జడ్జి గారిని అడిగినానండి, సార్ ఫారెస్ట్ ఆఫీసర్ల కేసు A2 A1 అయిపోయింది, A1 A2 అయిపోయింది, కేసు క్లోజ్ చేస్తారంట సార్. ఒకవేళ వాళ్ళు వెనక్కి తీసుకుంటే క్లోజ్ అయిపోతే ఎలా సార్ అంటే, వాళ్ళు ఎవరు వెనక్కి తీసుకోవడానికి? ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి లోక్ అదాలత్లో కొట్టేయలేరు, జడ్జి ఆపేస్తాడు ఆ కేసుని అన్నారండి. ఇక్కడ కూడా టీటీడీ వాళ్ళు కొట్టేద్దామని ఒకళ్ళ చేతులు కలిపి కొట్టేద్దామన్నా న్యాయ వ్యవస్థ ఒకటి ఉంటుందంటే అండి పైన. అందుకే మేము జడ్జిని ఏమంటామో తెలుసా అండి? హైకోర్టు జడ్జిని మీ లార్డ్ అంటామండి. అంటే దేవుడా, అయ్యా స్వామి నువ్వే కాపాడు అంటే, ఈ రోజు వారు కాపాడి 28 బృందాలని వేస్తే 5 టీములు వెళ్ళియండి. ఇది హైకోర్టు చివాట్లు పెట్టక్కర్లా, ప్రభుత్వం స్వయం శుద్ధిగా ఇది ఈ టీము సంవత్సరం 16 నెలల క్రితం మన ప్రభుత్వం రాగానే వేసి ఉండాలి, కానీ వేయలేదు. అప్పుడు భాను ప్రకాష్ గారు కన్నీటి పర్యంతమై చెప్తున్న మాట, నేను కొన్ని నిజాలు చెప్తే ఇవాళ రేపు ఉంటానేమో అని. రే, అవతల వాడు చేసిన తప్పుని బయటపడడానికి నువ్వు భయపడవే, కానీ ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు ఏమైపోతారో అని అనుకుంటున్నారు? అంటే ఎన్నో తరాలు మారిన గవర్నమెంట్లలో ఏమన్నా లోపాలు జరిగినాయా? ఎందుకు భయపడుతున్నారు? ఎవరు చంపేస్తారు? మీకు హోమ్ మినిస్టర్ మీతో ఉంటారు, ప్రభుత్వం మనది. మీరు ప్రభుత్వంలో బీజేపీలో ఉన్నవారు, మీరే మీ ప్రాణాలకి సంకోచిస్తుంటే ఏం జరుగుతుంది? స్వామి సొమ్ము ఏంటి? ఆ పింక్ డైమండ్లు ఏంటి? ఈ కేసులు ఏంటి? స్వామి సొమ్ముని $900కి 40 కోట్లు ఖరీదైన ప్రాపర్టీ అతను కట్టేస్తే మనం తీసేసుకుంటామా? దాన్ని మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టినారా? పేపర్ ప్రకటన వేసినారా? స్వామికి ఎవరెవరు ఎంత సొమ్మిస్తున్నారో ఆ విరాళాలని మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, పేపర్ ప్రకటనలో పెట్టాలి, టిటిడికి సంబంధించినటువంటి మెయిల్ కి సంబంధించిన స్టేటస్ దాంట్లో పెట్టాలి. పెట్టినారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు స్వామి సొమ్మని? సో ఈ రోజు భగవంతుడి దయ వల్ల న్యాయస్థానాలు ఒక టీమ్ లో వేసినాయండి. రవికుమార్ దొరుకుతాడా? నేను అనుకోను. దొరికితే నార్కో అనాలిసిస్ దానికి మీరు ఎంగేజ్ చేసేయండి. అతని నుంచి ఎక్కడెక్కడ స్వామి సొమ్ముని ఎవరెవరు కొట్టేసిన వాళ్ళని స్వామి ఈడ్చుకొస్తాడని నా దృఢమైన నమ్మకం అండి.